హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కుకింగ్ వరల్డ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్న స్వీట్ బోండా. పిల్లలకి ఎంతో ఇష్టమైన బోండా. ఇలా చేసి పెట్టండి, తినని పిల్లలు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. స్నాక్స్ లాగా చేసి పెట్టండి. కిలో మొక్కజొన్న కంకులు తీసుకున్నాను, ఒలిచి పెట్టేసుకున్నా. బెల్లం వచ్చేసి చెక్క బెల్లం ఉంటుంది కదా, అందులో హాఫ్ తీసుకున్నాను. రెండు కలిపి మిక్సీ చేసేయండి. మరీ మెత్తగా వద్దు, కొంచెం అంత బరుసుగా మిక్సీ పట్టేయండి. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. మా పిల్లలైతే చాలా బాగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు మొక్కజొన్న గారెలే కాకుండా ఇలా బోండాలు చేసి పిల్లలకు పెట్టండి, బాగా తింటారు, హెల్త్కి కూడా మంచిది. చూసారా, ఆ టైం అట్లా పట్టి పెట్టుకున్నాను. ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిందాక ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే ఆయిల్ అంతా బోండాలకు పట్టేస్తుంది. అవి చిన్న చిన్నగా వేయండి. మనం బోండాలు ఇంట్లో ఎట్లయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా. ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి కుక్ చేయండి. లోపట అనేది పచ్చి పచ్చిగా లేకుండా మంచిగా బాయిల్డ్ అవుతుంది. హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల హీట్కి కలర్ చేంజ్ అయిపోతాయి, కానీ లోపట ఉడకదు, అలానే ఉంటుంది. సిమ్లో పెట్టుకోవడం వల్ల లోపల మంచిగా ఉడికిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. లేత కంకులు తీసుకున్నాను నేనైతే. లేత కంకులు అయితే చాలా బాగుంటాయి, కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటాయి. బెల్లం అనేది తక్కువ యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. మంచి గోల్డ్ కలర్లో అయ్యాయి. చూసారా, చాలా బాగున్నాయి కదా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి. తీసేస్తున్నాను. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఆయిల్ కూడా ఏం పీల్చుకోదు ఫ్రెండ్స్, ఒక చుక్క ఆయిల్ కూడా పీల్చుకోదు. ఆ చిన్న చిన్నవన్నీ తీసేయండి, లేకపోతే మళ్ళీసారి వేసినప్పుడు ఏమవుతుందంటే దానికి అతుక్కొని ఉంటాయి కదా, మాడినట్లుంటాయి అవి.
అదే విధంగా మళ్ళీ వేసుకుంటున్నాను రెండవ వాయ. కలర్ బాగా వస్తున్నాయి కదా, చూసారా ఎంత బాగుందో కలర్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గారెలే కాకుండా ఒక్కసారి ఇలా బోండాల్లాగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత బాగా కాలాయో. మంచి గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకున్నాను. కలర్ బాగా వచ్చాయి కదా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.